ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి కనికరం గలవారే యుండుడి, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి మీరు మీ పరలోక తండ్రి కనికరం గలవారే ఉన్నట్లు మీరును కనికరం గలవారే ఉండుడి. దేవుడు ఎంతో కనికరం గల దేవుడు. మనం ఎప్పుడు దేవుని కుమారులని ఎప్పుడు నిరూపించుకుంటామంటే, ఎప్పుడైతే మనం ఇతరుల పట్ల కనికరము, దయ, క్షమ మరియు ప్రేమ చూపిస్తామో, అదేవిధంగా శత్రువులను ప్రేమిస్తామో, అదేవిధంగా వారికి సహాయం చేస్తామో దేవుని కుమారులు అనిపించుకుంటాము. అదేవిధంగా మనము దేవుని పోలికగా ఎప్పుడు అవుతామంటే, దేవుడు ఎట్లు కనికరం గలవాడి ఉన్నాడో అదేవిధంగా మనము కనికరం గలవారే ఉండాలి. మనం ఇతరుల పట్ల కనికరము చూపించాలి. అప్పుడే దేవుడు పోలికగా మార్చబడతాము, దేవుడు పోలికగా ఉంటాము. దేవుని కుమారులు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉంటారు. అదేవిధంగా మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. దేవుని వాక్యంలోంచి మనం చూసుకుంటే మనము లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో, కాబట్టి మీ పరలోక తండ్రి కనికరం గలవాడి ఉన్నట్లు మీరును కనికరం గలవారి ఉండుడి. దేవుడి వాక్యం ఎంతో విలువైనది. కాబట్టి దేవుడి వాక్యం ప్రకారం జీవించాలి. దేవుడు ఎంతో కనికరం గలవాడి ఉన్నట్లు మనము ఇతరుల పట్ల కనికరం గలవారే ఉండాలి, చూపించాలి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో, కనికరం గలవారే ధన్యులు, వారు కనికరం పొందుదురు. కాబట్టి కనికరం మనం కనికరం కలిగి ఉంటే మనం ఎంతో ధన్యులం అండి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించినట్లు మీరును ఒకరినొకడు క్షమించాలి. దేవుడి వాక్యంలో చూసినట్లయితే గొప్ప ఓదార్పు కలిగి ఉండాలి. బాధల్లో ఉన్న వారిని ఓదార్చడము, సహాయం చేయడము, వారికి ఎంతో ప్రేమించడం చేయాలి. మనము ఉదాహరణ చూసినట్లయితే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టరు చూసి నీకు జ్వరము తగ్గిపోతుంది, ఏం బాధ లేదు, ఏం ప్రాబ్లం లేదు, 2 రోజులు తగ్గిపోద్దని ఓదార్పు మాటలు చెప్పినట్లయితే అది 2 రోజులు తగ్గిపోద్ది. లేదంటే డాక్టరు నీకు తగ్గదు, నువ్వు చనిపోతావంటే అది ఎంతో బాధకరమైన విషయం. కాబట్టి ఓదార్పు మాటలు అనేది ఓదార్పు మాటలు అనేది మనిషికి ఎంతో ఓదార్పునిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎంతో ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు. మనం దేవుని ప్రేమను మనం ఇతరుల పట్ల చూపించాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మంచి సమరుని గురించి ఉపమానం మనం చూసుకుంటాము. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 37 వచనంలో, ఒక యూదునికి దొంగలు పడి గాయపరిచి వదిలివేస్తే ఆ దారిలో పోతున్న యాజకుడు లేవీయుడు పట్టించుకోలేదు. కానీ యూదుల శత్రువైన ఒక సమరుడు కనికరించి అతనికి ప్రథమ చికిత్స చేసి సత్రానికి చేర్చి ఖర్చులు భరించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న అతన్ని ఆదుకున్నాడు, కనికరం చూపించాడు. మంచి సమరయుడు. కాబట్టి అదేవిధంగా మనం కూడా మంచి సమరయుడి వల్లే ప్రేమ చూపించాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన ఎంతో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన వల్లే మనం ప్రేమ కలిగి జీవించాలి. ఓదార్పు కలిగి ఉండాలి. మనం ఒకరి పట్ల ఒకరు ఓదార్పు మనం ఎట్లా యేసు ప్రభు ప్రేమించాడో అదేవిధంగా మనం కూడా ఓదార్పు కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, కనికరం కలిగి జీవించాలి. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ మీరు ఉంటానా దేవా. ఈ సమయంలోనైనా కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతున్నారు. కనికరం కలిగి జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.